హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పాతకాలపు స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తానన్నమాట. ఈ స్వీట్ రెసిపీ ఈ మధ్య చాలామంది చాలా సార్లు ట్రై చేస్తున్నారు. సో మనం కూడా చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. బియ్యాన్ని వాటర్ యాడ్ చేసి నీట్గా 1 or 2 times క్లీన్ చేసుకొని వాటర్ అన్ని వంపేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ను యాడ్ చేసేసి దీన్ని చక్కగా మూత పెట్టేసి 1 to 2 hours 2 or 3 hours నానిన ఇబ్బంది ఏం లేదు. సో ఈ రైస్ని చక్కగా నాననివ్వాలి. 2 hours నానిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని మిల్క్లో నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసేయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసి చక్కగా పేస్ట్ లాగా మొత్తం పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులోకి ఇప్పుడు మనం మిక్సీ జార్ చేసిన మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఇందులోకి కావాల్సినంత 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసేసి దాని కన్సిస్టెన్సీ అడుగంటకుండా చక్కగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని అడుగంటకుండానే జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా దగ్గరికి రావాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కొబ్బరిని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న కొబ్బరిని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసి దీన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కూడా పాలతో పాటు కుక్ అయిపోతుంది అనమాట. సో అలా కుక్ చేసుకుంటూ చూసారా అడుగంటుతుంది. సో అలా అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకొని అది కూడా యాడ్ చేసేసేయండి. దీనికి కూడా చక్కగా కలుపుతూ ఉండండి. అలా మొత్తము మిశ్రమంలోకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, అడుగంటకూడదు. సిమ్లోనే ఉంచి కలుపుకోండి. అంతా పట్టేలాగా కలుపుకొని ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాం కదా. సో ఈ విధంగా ఫామ్ అయ్యేలాగా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అందులోకి 4 to 5 tablespoons ఆఫ్ గీని యాడ్ చేసేసుకోవాలి. ఈ గీ మొత్తం ఈవెన్గా కళాయి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తానికి అటు ఇటు టర్న్ చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉంచండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాలసక్కు మిశ్రమం ఉంది కదా. సో ఈ మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసి మొత్తము యాడ్ చేసేసి దీన్ని దోశలాగా, అంటే దోశ కన్సిస్టెన్సీలా కాకుండా మామూలుగా ఈ కన్సిస్టెన్సీలోనే మొత్తం ఈవెన్గా దోశలాగా స్ప్రెడ్ చేయండి. కళాయి మొత్తానికి స్ప్రెడ్ చేసేసి స్మూత్గా చేసేసేయండి. ఇదంతా సిమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో ఉందంటే మాడిపోతుంది, కింద మాడిపోతుంది, పైన ఉడకదు. సో ఇలా సిమ్లో పెట్టేసి దీన్ని ఇట్లా మొత్తం గరిటెతో అట్లా